హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మునక్కాయ బెల్లంతో రెసిపీ అండి. చాలా బాగుంటుంది. పాతకాలం రెసిపీ, ఇప్పట్లో ఎవరు చేయట్లేదు. ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది. తప్పకుండా నచ్చితే షేర్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు మునక్కాయలు 3 కాయలు తీసుకోండి. లేతవి తీసుకోవద్దు, ముదురు తీసుకోవద్దు, మీడియంగా ఉంటాయి చూసారా, అలాంటి కాయలు మాత్రమే మనకు కావాలి. మునక్కాయలు తీసుకున్నాం 3. పైన పొట్టంతా ఉంటుంది కదా, అదంతా తీసేసాము. ఆ పీస్ మొత్తం తీసి నీళ్ళల్లో ముక్కలు వేసుకొని పక్కన పెట్టుకోండి. 3 కాయలు. ఇప్పుడు కళాయి పెట్టుకోండి. కళాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో సాయమినపప్పు 1 స్పూన్ వేసుకోండి. ఆవాలు 1/2 స్పూన్ వేసుకోండి. జీలకర్ర కూడా 1/2 స్పూన్ వేసుకోండి. సాయమినపప్పే 1 స్పూన్ వేసుకోవాలి, రుచి బాగుంటుంది. అందుకోసం ఉల్లిపాయ 1 ఉల్లిపాయ తీసుకోండి, చిన్న ముక్కలు కట్ చేయండి. పచ్చిమిరపకాయలు 3 కాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేయండి. కరివేపాకు, ఎండుమిర్చి ఇవి వేయండి. నూనెలో తాలింపు దోరగా మనకి ఏగింది అనుకున్నప్పుడు నీళ్ళల్లో ఉన్న మునక్కాయ ముక్కలు తీసి తాలింపులో వేయండి. వేసి కలపండి. కొంచెం మనకి లైట్గా ఏగింది అనుకున్నప్పుడు పసుపు 1/4 స్పూన్ వరకు వేసుకోండి. కలపండి. ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా వేయండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత కూడా కలపండి. ఇప్పుడు బెల్లం 50 గ్రాములు వేసుకోవాలండి. మంచి స్వీట్ ఎక్కువ ఉంటుంది చూసారా, ఆ బెల్లం తీసుకొని వేయండి. ఉప్పు ఉంటుంది చూసారా, బెల్లంలో ఉప్పు ఉంటుంది, అది వద్దు. స్వీట్ ఉన్న బెల్లం మాత్రమే వేయండి. 50 గ్రాములు. 3 మునక్కాయలకి 50 గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది. వేసిన తర్వాత ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం కారం వేయలేదు కదా, పచ్చిమిరపకాయలు ఒక్కటే మనం వేసాం. కారం వేసుకోండి. 1 స్పూన్, చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్ కాదు. కారం కూడా వేయాలి, అప్పుడు మాత్రమే మనకి రుచి అన్నది బయటికి వస్తుంది. కారం వేసిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోయండి. ఎక్కువ నీరు పోయకూడదండి. మనకి మునక్కాయలు బెల్లం ఉడకాలి, అందుకోసం ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కలపండి. కలిపిన తర్వాత మనకి ఉడుకు వస్తుంది అనుకున్నప్పుడు మూత పెట్టండి. పెట్టి సిమ్లో పెట్టేసేయండి. హైలో అస్సలు పెట్టద్దు. సిమ్లో పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలకి మళ్ళీ మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టేసేయండి. మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఆ తర్వాత తీయండి. బెల్లం అన్నది ముక్కలకి చేరి ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. ముక్క తొక్క అన్నది పక్కన పెట్టకుండా తొక్కతో సహా నమిలేసే అంత రుచి ఉంటుంది. బెల్లం స్వీట్నెస్ ఆ బెల్లం మునక్కాయకి తగిలి చాలా బాగుంటుందండి. అప్పట్లో చేసేవారు, ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలీదు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా పెట్టండి, మీరు కూడా తినండి. కొత్త రకం రెసిపీ చాలా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎవ్వరికీ తెలియదండి. అందుకని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయండి. అలాగే ముందు మీరు చేసుకోండి, తినండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.